కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయింది. ఆత్రేయపురంలో బోటు పందాల జోరు సాగుతోంది. సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీలో డ్రాగన్ బోటు పందాలు కొనసాగుతున్నాయి. చైనా తరహాలో డ్రాగన్ బోటు పందాలు సాగుతున్నాయి. ఇక్కడ డ్రాగన్ బోటు పందాల్లో నేషనల్ ప్లేయర్స్ కూడా పోటీ పడుతున్నారు. అసలు ఈ డ్రాగన్ బోటు పందాలంటే ఏంటి, అవి ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతాయి, ఎవరు అందించడానికి మా ఆత్రేయపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రెడీగా ఉన్నారు. సత్య, ఆత్రేయపురంలో సంక్రాంతి సందర్భంగా డ్రాగన్ పడవ పందాలు ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురంలో పెద్ద ఎత్తున సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ 2025కు సంబంధించి అట్టహాసంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున డ్రాగన్ బోటుకు సంబంధించినటువంటి ఆ పందాలను చూడొచ్చు. ఈ డ్రాగన్ బోటు పందాల్లో చైనా తరహాలో నిర్వహిస్తారు. చైనా తరహాలోనే ఇక్కడ కేరళను తలపించే విధంగా కెనాల్లో నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. 3 బోట్లకు సంబంధించి అందులో ఏదైతే ముందెళ్తుందో వాళ్ళు విజయం సాధించినట్టు. అయితే ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ లో అయితే మాత్రం 12 బోట్లు ఉంటాయి. 12 బోట్లో బోటుకు సంబంధించి 12 మంది చొప్పున ఉంటారు. 12 మంది కూడా ఆ బోటుని, డ్రాగన్ బోటుని కసిగా ముందుకు తీసుకెళ్తూ ఎవరో గెలాలి, నువ్వా నేనన్న రీతిలో ఈ పందాలు కొనసాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ డ్రాగన్ పడవ పోటీలు ఈ ఆత్రేయపురం, ఏదైతే అమలాపురం ఆత్రేయపురం సంబంధించిన కెనాల్ ఉందో ఈ కెనాల్లో చక్కనైనటువంటి కేరళ తరహా అందమైన వాతావరణంలో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వాహకులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు పెద్ద ఎత్తున కేరళ తరహాలో నిర్వహించేటువంటి పడవ పోటీలు కూడా ఉండబోతున్నాయి. ఈ రోజు డ్రాగన్ బోట్ల పందాలకు సంబంధించినటువంటి వాటిని స్థానిక రుడా చైర్మన్ ఎవరైతే బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. ఇంకా రోజుకో తరహాలో పెద్ద ఎత్తున అన్ని ఈవెంట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ డ్రాగన్ బోట్ పందాలు తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆత్రేయపురం కెనాల్ సంబంధించి కెరపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను ఆత్రేయపురం నుంచి.